హలో మూలవర్స్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో, ఈసారి మనం టెక్నీషియన్ గురించి మాట్లాడుకుందాం. సంగీతం సెబాస్టియన్ వర్గీస్. సో, యాక్టర్స్ వరలక్ష్మి శరత్ కుమార్, తనికెళ్ళ భరణి, గోపరాజు రమణ, రఘుబాబు, మనోజ్, నందన్, యాని బెనర్జీ, రఘుబాబు, రమణ, ఇనియానా, సుల్తానా. సో, దర్శకత్వం, ఎడిటింగ్ జి సుధాకర్. సో, ఈ సినిమా పేరు మధువల. సో, ఈ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక గ్రామంలో ఎమ్మెల్యే సత్యనారాయణ అనే వ్యక్తి గోపరాజు రమణ అతని పేరు. పెత్తనం. ఆయనకు వ్యతిరేకంగా ఓడిపోయిన అభ్యర్థి వెంకట్రావు బెనర్జీ సత్యనారాయణ తన కొడుకు ప్రేమించాడని చెప్పి పల్లవి కోడలిగా తీసుకుంటాడు. కానీ ఇదంతా ఒక ప్లాన్ అని తెలుస్తుంది. అదే గ్రామంలో దుర్గా, మనోజ్, నందన్, కృష్ణ, జీవి, అతను రాములు, తల్లి కింద భరణి, కుమార్తె కనక ఇనయాని ప్రేమిస్తాడు. ఇంతలో మధురవాణి వరలక్ష్మి శరత్ కుమార్ అనే అందగత్తె మీద రవి కిటప్సిను దృష్టి పడతాడు. సో ఇక పల్లవిని కిడ్నాప్ చేయమని నాయడమ్మ ఆదేశిస్తాడు. అదే రఘుబాబు క్యారెక్టర్. సో దుర్గా ఆ పని చేస్తాడు. కానీ తర్వాత పల్లవిని చంపేయమని ఒత్తిడి చేస్తారు. ఒక దుర్గా ఏం చేస్తాడు, పల్లవి వెనుక ఎవరు ఉన్నారనేది మిగతా కథ. సో ఇది కొంచెం సింపుల్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చెప్పాలంటే అంత పెద్ద మనకి ఎక్కే సినిమా కాదు. సో మంచి సినిమా అంతే. గుడ్ అటెంప్ట్ అని చెప్పాలి. సో ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక గ్రామీణ ఒక పల్లెటూరు లవ్ స్టోరీ కావాలంటే సినిమా వస్తుంది. సో భారీ హైలైట్స్ ఎక్స్పెక్టేషన్ అంటే పెట్టుకోవద్దు. సో ఇది కొంచెం చిన్న సినిమాగా మొదలైంది. సో ఇందులో పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే, కొన్ని ట్విస్ట్ కథకు చాలా ప్లస్ అయ్యాయి. గోపరాజ్ క్యారెక్టర్ బాగుంది. రమణ వరలక్ష్మి శరత్ కుమార్, తనిఖీల భరణి వాళ్ళ యాక్టింగ్ బాగుంది. సో ప్రేమ క్రైమ్ కలిపిన కథ. సో ఇది పల్లెటూరు నేపథ్యంలో జరిగింది కాబట్టి కొంచెం బాగుంటుంది. సో నెగిటివ్ వచ్చేసి మధురమైన క్యారెక్టర్ బలహీనంగా ఉంది. రఘుబాబు పాత్ర అనవసరంగా ఎక్కువ ఉంది. సో సినిమాటోగ్రఫీ, సంగీతం కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పాలి. సో గోపరాజు రమణ మంచి హీరోగా నటించాడు. సో తనిఖీల భరణి పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చారు. సో ఫైనల్గా మధుశాల అనేది మిడ్ లెవెల్ ఎంటర్టైన్మెంట్. కథలో ట్విస్ట్ ఉన్న, స్లో పేసింగ్, వీక్ ఎడిటింగ్ సో కొంచెం మనకు నచ్చకపోవచ్చు అంతే. సో ఒక సాధారణ ఫిల్మ్ మార్చాయి. సో ఒకసారి చూడొచ్చు, కానీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోకూడదు. సో పెట్టుకుంటే బోల్తా పడవచ్చు. సో ఒక సింపుల్గా ఒక టైం పాస్ చూడాలంటే చూడండి. సో ఇది అలాంటి వాళ్ళకి నచ్చుతుంది. సో మరీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మాత్రం ఇబ్బంది పడకండి. సో ఈ సినిమా మీకు చూసారా, నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, లేకపోతే నో అని చెప్పండి. సో ఈ ఛానల్కి కొత్త వస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.